హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కడాయి పెట్టుకోవాలి, స్టవ్ మీద పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అది ఫ్రై అవనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఈ లోపల మనం ఒక 2 పెద్ద ఆనియన్స్ చాపర్లో వేసుకుని నేను చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్నానండి. ఆ ఆనియన్ పీసెస్ వేసేయాలి. నేను 300 గ్రామ్స్ మటన్ కీమా తీసుకున్నాను, అందుకు 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 1.5 టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు, నేను 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. మీకు సరిపడినంత మీరు చూసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వచ్చి ఫుల్ 2 టీ స్పూన్స్ వచ్చి కారం వేసుకున్నానండి. అలాగే 1.5 టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1 టీ స్పూన్ వచ్చి గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిందండి, మగ్గింది. ఇప్పుడు మనం 300 గ్రామ్స్ క్లీన్ చేసుకున్న మటన్ని కీమాని మనం దీనిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. అది వాటర్ అది రిలీజ్ అవుతుంది కదా, వాటర్కి మనకి కీమా అంతా ఉంటుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుని కలుపుకుంటా మనం చూసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలి. ఇది ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇది వాటర్ మొత్తం ఇంకిపోయిందండి. ఇప్పుడు నేను ఒక 1 కప్పు వచ్చి వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని కలుపుకొని మళ్ళీ మనం సిమ్లో మూత పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలి. ఇది కూర రెడీ అయిపోయిందండి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుంటే టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.